పరమ పవిత్రమైన మన భారతదేశంలో అనేక మంది మహాపురుషులు వీరమాతలు జన్మించారు. వేదకాలం నుండి నేటిదాకా అసంఖ్యాకులైన ఋషిపుంగవులు, సిద్ధపురుషులు, సాధు సంతులు ఇక్కడ జన్మించారు. అట్టి మహాపురుషుల్లో కొందరు అడవుల్లో జీవిస్తూ ఘోరమైన తపస్సు చేస్తూ సత్యాన్ని దర్శించి జ్ఞానాన్ని ఆర్జించారు. ప్రపంచ ఆధ్యాత్మిక వికాసానికి తమ వంతు కృషి సల్పారు. అనేక మంది మహాపురుషులు ప్రజల కోసం, దేశం కోసం తమ జీవితాన్ని సమర్పించారు. వారు ప్రజల మధ్య జీవిస్తూ వారి సుఖదుఖాలలో పాలు పంచుకునేవారు. సామాజిక ప్రగతి కోసం పాటుపడ్డారు. సామాన్య ప్రజల మధ్య జీవిస్తూ వారి కష్టసుఖాలలో పాలు పంచుకున్న మహర్షులలో రమణ మహర్షి ఒకరు. వారి బాల్యం. రమణ మహర్షి డిసెంబర్ 30, 1879 సంవత్సరంలో తమిళనాడులోని మదురైకి 48 కిలోమీటర్ల దూరంలోని తిరుచులి అనే గ్రామంలో జన్మించారు. తిరుచులి గ్రామంలో ఒక వీధిలో దేవాలయానికి ఈశాన్యమున ఉన్న ఒక ఇంట్లో సుందరం అయ్యర్, అలఘమ్మాల్ అనే దంపతులు కాపురముండేవారు. దంపతులిద్దరూ భగవద్భక్తి, దయాగుణం కలిగి ఆదర్శంగా జీవిస్తుండేవారు. వారి సంతానం 3 కుమారులు, 1 కుమార్తె. వారిలో వెంకట్రామన్, అదే రమణ మహర్షి బాల్యనామం, 2వవాడు. వెంకట్రామన్ పుట్టినరోజున ఆ ఊరి దేవాలయంలో ఆర్ద్రా దర్శనోత్సవం జరుగుతోంది. వెంకట్రామన్ బాల్యంలో విశేషంగా చెప్పుకోదగ్గ సంఘటనలు కూడా ఏమీ లేవు. మిగతా పిల్లల్లాగే వెంకట్రామన్ కూడా బడికి వెళ్తూ చదువుకునేవాడు. వెంకట్రామన్కు 12 ఏళ్లు నిండే నాటికే అతని తండ్రి సుందరమయ్యర్ మరణించాడు. అప్పుడు ఆయన తమ్ముడు సుబ్బయ్యర్ వెంకట్రామన్ను అతని అన్నతో సహా మదురైకి చదువు నిమిత్తము తీసుకొనిపోయినాడు. అలఘమ్మాల్ చిన్నపిల్లలు ఇద్దరితో తిరుచుల్లోనే ఉండిపోయింది. మదురైలోని అమెరికన్ మిషన్ హైస్కూల్లో వెంకట్రామన్ చదువు తిరిగి మొదలైంది. కానీ వెంకట్రామన్ దృష్టి చదువుపై నిలకడగా ఉండేది కాదు. చదవడం, కంఠస్థం చేయడం అంటే విసుగ్గా ఉండేది. ఏకసంతాగ్రహియే కానీ చదువులో ఆసక్తి తక్కువ. దృఢమైన శరీరంతో, మంచి తేజస్సు ఉట్టిపడే ముఖంతో, ఆరోగ్యంగా బలంగా ఉండే వెంకట్రామన్ అంటే ఆటల్లో స్నేహితులకు జంకుగా ఉండేది. వెంకట్రామన్ గాఢమైన నిద్ర అందరినీ ఆశ్చర్యపరిచేది. నిద్రిస్తున్నప్పుడు గట్టిగా బాదినా అతను ఉలుకు పలుకు లేకుండా ఉండేవాడు. నిద్రిస్తున్న వాణ్ణి ఎత్తుకొనిపోయి ఎక్కడైనా దూరంగా పడవేసినా మేలుకునేవాడు కాదు. అందుకే మిత్రులందరూ అతన్ని నిద్రలో అపర కుంభకర్ణుడు అనేవారు. కుంభకర్ణుడు అంటే రావణాసురుని తమ్ముడు. ఏకబిగిన 6 నెలలు అతను నిద్రపోయేవాడు. అరుణాచలం ఆకర్షణ అనే భాగంలోకి మనం ఇప్పుడు ఎంటర్ అవుదాం. అప్పుడు వెంకట్రామన్కు 16 ఏళ్ళు వచ్చాయి. అతను 5వ ఫారం చదువుతున్నాడు. ఒకనాడు 10 గంటలకు బడికి పోతుండగా బంధువు ఒక ఆయన ఎదురైనాడు. వెంకట్రామన్ ఆయన్ను పలకరించి ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. అరుణాచలం నుండి అని ఆయన బదులు చెప్పాడు. అరుణాచలం పేరు వినగానే ఎందుకో వెంకట్రామన్ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. అతనిలోకి ఏదో ఒక సమ్మోహన శక్తి ప్రసరించినట్టు అయింది. ఏమిటి, అరుణాచలమా? అది ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆ బంధువు, ఏమిరా, తిరువన్నామలై పేరు వినలేదా? అదే అరుణాచలమని చెప్పాడు. అరుణాచల నామం విన్న వెంటనే తనకెందుకు ఇంతటి ఆవేశం కలుగుతుందో వెంకట్రామన్కు అర్థం కాలేదు. అయినా ఆ విషయమో మరుగున పడిపోయింది. 1-2 నెలలు గడిచాయి. ఒకనాడు వెంకట్రామన్కు పెరియ పురాణము, తమిళ భాషలోని శివభక్తుల చరిత్ర కంటపడింది. వెంకట్రామన్ దానిని చదవటం మొదలుపెట్టాడు. చదవగా అందులోని శివభక్తుల చరిత్రలు అతని మనస్సుపై చెరగని ముద్ర వేశాయి. నేను కూడా ఆ శివభక్త శిఖామణుల స్థాయికి ఎదగగలనా అనే ఆవేదన కలిగింది. ఈ భావావేగము తగ్గి కొంతకాలము చదువు సాగింది. వెంకట్రామన్ మెట్రికులేషన్ పరీక్షకు చదువుతున్నాడు. 17వ ఏడు వచ్చింది. మృత్యు అనుభవం అనే భాగంలోకి ఎంటర్ అవుదాం. 1896 సంవత్సరంలో 6 నెలలు గడిచాయి. ఒకరోజు 10వ తారీఖు 7వ నెల 1896 నాడు వెంకట్రామన్ పినతండ్రి ఇంటి మేడ మీద గదిలో పడుకొని ఉన్నాడు. పక్కన ఎవరూ లేరు. హఠాత్తుగా వెంకట్రామన్కు నేను చనిపోతున్నాను అని తోచింది. ఏ కారణమూ లేదు. అలా ఎందుకు తోచిందో అతనికి తెలియదు. అది ఏ అవస్థో తెలియదు. భయపడడం మంచిదో కాదో స్ఫురించలేదు. పెద్దలనో వైద్యులనో సంప్రదించాలని గాని, స్నేహితులతో సంప్రదించాలని గాని అనిపించలేదు. చనిపోవడం అంటే ఏమిటి? దీని నుండి తప్పించుకోవడం అంటే ఎలా? ఇదొకటే సమస్య. ఇతరమైన ఏ ఆలోచన లేదు. ఆ క్షణమే సమస్యను పరిష్కరించాలి. వెంకట్రామన్ ఇలా ఆలోచించసాగాడు. చనిపోవడం అంటే ఏమిటి? కాళ్ళు కట్టెవలే అయిపోతాయి. పెదవులు బిగుసుకొనిపోతాయి. కళ్ళు మూసుకొనిపోతాయి. శ్వాస ఆగిపోతుంది.
వెంకట్రామన్కు భావతీవ్రత కారణంగా అలాగే అనుభవానికి వచ్చింది. కాళ్ళు కట్టెవారిపోయినాయి, పెదవులు బిగుసుకొని పోయినాయి, కళ్ళు మూసుకొని పోయినాయి, శ్వాస ఆగిపోయింది. అయినా స్మృతి మాత్రమూ పోలేదు. అంతా స్పష్టంగా స్ఫురిస్తూనే ఉంది. ఇంద్రియాలు పనిచేయటం లేదు, కానీ దృష్టి అంతర్ముఖమైంది. వెంకట్రామన్ ఇలా అనుకున్నాడు, ఈ దేహం మరణించినా నేను అనే స్మృతి పోదు. నా వ్యక్తిత్వం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ శరీరాన్ని శ్మశానంలో తగులబెట్టి బూడిద చేసినా నేను అనేవాణ్ణి నశించను. ఎందుకంటే నేను ఈ శరీరమును కాను. శరీరము జడము, దీనికి జ్ఞానము లేదు. నేను జ్ఞానం కలిగిన వాణ్ణి. కాబట్టి మరణం ఈ జడ శరీరానికే. నేను అనేది నశించినట్టి వస్తువు, శాశ్వతమైన తత్వము. ఇదే చైతన్యము. శరీరం యొక్క వ్యాపారాలు లేనప్పుడు, ఇంద్రియ వ్యాపారాలు లేనప్పుడు కలిగిన ఈ జ్ఞానము ఇంద్రియముల ద్వారా కలిగిన జ్ఞానము కాదు. అది అపరోక్ష జ్ఞానము, స్వయం ప్రకాశ తత్వము. ఇలా ఒక్క క్షణంలో మెరుపు మెరిసినట్టు వెంకట్రామన్కు ఒక కొత్త బోధ కలిగింది. ఆత్మ సాక్షాత్కారం సిద్ధించింది. ఆత్మ సాక్షాత్కారం సంవత్సరాల తరబడి తపస్సు చేస్తేనే కానీ లభించదు. ఆ తపస్సులో ఆకలి తప్పులను, నిద్రను వదులుకోవలసి వస్తుంది. శరీరాన్ని కృషింపజేయవలసి వస్తుంది. కానీ వెంకట్రామన్కు ఈ కష్టమేమీ లేకుండానే అట్టి జ్ఞానస్థితి ప్రాప్తించింది. అతనికిప్పుడు చావు అంటే భయం పోయింది. ఇప్పుడు ఇక వెంకట్రామన్కు బడిలో చదువు, బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ అల్పమైన విషయాలుగా కనబడటం ప్రారంభమైనాయి. ఇప్పుడు అతను ఎక్కువ సమయం ఏకాంతంగా ధ్యానంలో గడుపుతున్నాడు. అన్నింటా ఉదాసీనముగా ఉంటున్నాడు. తరచూ మదురైలోని మీనాక్షి సుందరేశ్వరుల దేవాలయముకు పోతున్నాడు. ఎప్పుడూ భావోద్రేకంలో ఉంటున్నాడు. చదువు వెనకబడిపోయింది. ఇంట్లో పనులు చేయడం తగ్గిపోయింది. వెంకట్రామన్లో వచ్చిన ఈ మార్పు ఇంట్లో వారి అందరికీ తెలుస్తూనే ఉంది. చీవాట్లు, మందలింపులు, ఎత్తిపొడుపులు ఎక్కువైనాయి. ముఖ్యంగా అతని అన్న తమ్ముని స్థితిని కనిపెట్టి తీవ్రంగా నిందించడం మొదలుపెట్టాడు. ఇల్లు వదిన వెంకట్రామన్ అనే అంకంలోకి మనం ఎంటర్ అవుతాం. వెంకట్రామన్ సుమారు 7 వారాలుగా ఇలా దివ్యమైన అనుభూతిని పొందుతున్నాడు. బడిలో పాఠములు చదివేవాడు కాదు. ఇంగ్లీషు వ్యాకరణంను చదవనందుకు ఒకసారి ఉపాధ్యాయుడు వ్యాకరణ పాఠము నుండి 3 సార్లు చూచి వ్రాత వ్రాయమని ఆజ్ఞాపించాడు. వెంకట్రామన్ 2 మార్లు ఎలాగో వ్రాశాడు. 3వ మారు వ్రాస్తుండగా అకస్మాత్తుగా చేయి ఆగిపోయింది. ఈ పాఠాన్ని చూచి వ్రాతగా వ్రాయటం వల్ల లాభం ఏమిటి అనే ఆలోచనలో పడిపోయాడు. ఇదంతా వ్యర్థమన్న ఉద్దేశంతో పుస్తకము, పెన్ను పారవేసి ధ్యానంలో మునిగిపోయాడు. ప్రక్కనే ఉన్న అన్న నాగస్వామి తమ్ముని చేష్టలను కనిపెట్టి చూస్తూనే ఉన్నాడు. ఓర్చుకోలేకపోయినాడు. వెంకట్రామన్తో ఇలా చేసేవాడికి ఇవి ఎందుకు అని పరుషంగా అన్నాడు. లోగడ ఎన్నో మారలు అన్నగారు ఇలాగే అన్నా ఎందుకో ఇవాళ మాత్రం ఆ మాటలు వెంకట్రామన్ గుండెను తాకాయి. నిజమే, నాకు చదువుపై లక్ష్యం లేదు. దృష్టి వేరే చోట ఉంది. నాకు ఇల్లెందుకు, ఇక్కడ ఏమి పని అనే మనస్సులో తోచింది. ఇల్లు విడిచిపోవాలనే నిశ్చయం కలిగింది. అయితే ఎక్కడికి పోవాలి? తటాలున అరుణాచలం పోవాలి అని మనస్సులో స్ఫురించింది. వెంకట్రామన్ లేచి నిలుచున్నాడు. ఎక్కడికి అని అడిగిన అన్నగారితో 12 గంటలకు స్కూల్లో స్పెషల్ క్లాసు ఉంది, పోవాలి అన్నాడు. అన్నగారు సరే, క్రింద పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి, పిన్నమ్మను అడిగి ఆ డబ్బు తీసుకొని మీ స్కూల్ దగ్గరే కదా నా కాలేజీ, నా జీతం కట్టిపో అన్నాడు. పాపం ఆ అన్న తనకు తెలియకుండానే తమ్మునికి సహాయపడుతున్నట్టు ఎరుగడు. వెంకట్రామన్కైతే ఆ అరుణాచలుడు తనకు సహాయం చేస్తున్నాడు అని తోచింది. వెంకట్రామన్ క్రిందికి పోయి అన్న చెప్పినట్టు డబ్బు తీసుకున్నాడు. తిన్నగా రైలు స్టేషన్కు వెళ్ళాడు. వెళ్లే ముందు ఒక ఉత్తరం వ్రాసి ఇంట్లో ఉంచాడు. జాబు. నేను నా తండ్రిని వెతుకుతూ నా తండ్రి ఆజ్ఞానుసారం ఇక్కడి నుండి బయలుదేరాను. నేను మంచి పని కోసమే వెళుతున్నాను. ఎవరూ దీన్ని గురించి చింతించనక్కర్లేదు. నన్ను వెతకకండి. ఏమాత్రం డబ్బు ఖర్చు పెట్టకండి. నీ కాలేజీ జీతం కట్టలేదు. 3 రూపాయలు తీసుకున్నాను. 2 రూపాయలు ఇక్కడే ఉంచాను. ఇట్లు. స్టేషన్కు ఆ రోజున రైలు ఆలస్యంగా వచ్చింది. లేకపోతే రైలు అంది ఉండేది కాదు. వెంకట్రామన్ 2 రూపాయల 13 అణాలకు దిండివనం దాకా టిక్కెట్ కొనుక్కొని రైలెక్కాడు. అతని వద్ద ఇంకా 3 అణాలు మిగిలాయి. ఇప్పుడు మనం వెంకట్రామన్కు సంబంధించినటువంటి రైలు ప్రయాణ మార్గం గురించి మాట్లాడుకుందాం. వెంకట్రామన్ రైల్లో ఎవరితోనో మాట్లాడకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. రైలు కదిలింది. రైల్లో పక్కనే కూర్చొని ఉన్న మైల్వి వెంకట్రామన్ని స్వామి ఎక్కడికి పోతున్నారు అని అడిగాడు. తిరువన్నామలైకి అని వెంకట్రామన్ చెప్పాడు. టికెట్ ఎక్కడికి కొన్నారు అని అడిగితే దిండివనం వరకు అని జవాబిచ్చాడు. అయ్యో, దిండివనం వరకు ఎందుకు? విల్లుపురంలో దిగి అర్వన్నామలైకు వేరు రైలు ఎక్కాలి అని మౌల్వి చెప్పగా వెంకట్రామన్ తెల్లవారుజామున విల్లుపురంలో దిగాడు.
క్రిందటి రోజు సాయంత్రం ఆకలి వేసి తిరుచినాపల్లి స్టేషన్లో అర్ధనాకు 2 బీరకాయలు కొని 1-2 ముక్కలు తిన్నాడు. వాటితోనే కడుపు నిన్నట్లు అయింది. విల్లుపురంలో దిగి తిరువన్నామలై వెళ్లేందుకు దారి వెతకసాగాడు వెంకట్రామన్. తిరిగి ఆకలి వేసింది. ఒక హోటల్కు వెళ్ళి అన్నం పెట్టమన్నాడు. మధ్యాహ్నం దాకా ఆగమని చెప్పారు. అక్కడ కూర్చొని మధ్యాహ్నం భోజనం చేసి డబ్బులు ఇవ్వబోగా హోటల్ అయ్యారు నీ దగ్గర ఎంత ఉన్నది అని అడిగాడు. 2.5 అనాలు అని చెప్పాడు. హోటల్ అయ్యారు డబ్బు తీసుకోలేదు. భగవంతుడే ఇలా అన్నం పెట్టించాడు అని వెంకట్రామన్ భావించాడు. విల్లుపురం స్టేషన్కు వెళ్ళి డబ్బులు సరిపోయినంత వరకు, అనగా మాంబలం పట్టు వరకు టికెట్ కొని రైల్లో ప్రయాణించి మాంబలం పట్టు చేరాడు. అక్కడి నుండి వెంకట్రామన్ కాలినడక ప్రారంభించాడు. చేతిలో చిల్లి గవ్వ లేదు. 10 మైళ్ళు నడిచి సాయంకాలానికి అరయని నల్లూరు అనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ కొండ మీద ఉన్న అతుల్య నాథేశ్వరుని దేవాలయానికి వెళ్ళి లోన కూర్చొని ధ్యానమగ్నుడయ్యాడు. అతనికి అక్కడ దివ్యజ్యోతి దర్శనమైంది. పూజారి, ఎవరయ్యా, లేవండి, చీకటి పడింది, గుడికి తాళము వేసుకోవాలి అని పిలిస్తే వెంకట్రామన్ ధ్యానం నుంచి లేచి వచ్చి కొంచెం ప్రసాదం పెట్టమనగా పూజారి పెట్టలేదు. అంతటా పరిచారకులతో కలిసి అక్కడికి 6 ఫర్లాంగుల దూరంలో ఉన్న కీటూరు గ్రామానికి వెళ్ళాడు. అక్కడి దేవాలయంలో పూజారి కూడా ప్రసాదము పెట్టలేదు. గుడిలోని ఒక వాద్యగాడు తన వంతు ప్రసాదాన్ని ఇప్పించి మంచినీళ్ల కోసం బ్రాహ్మణ వీధికి పంపాడు. మంచినీళ్లు ఇచ్చేలోగా వెంకట్రామన్ స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ వచ్చే నాటికి ప్రసాదము చెదరపడిపోయి ఉంది. చుట్టూ జనం మోగారు. మెతుకులేరుకొని తిని కొంచెం నీరు తాగి అక్కడే ఆ రాత్రి వీధిలో ఉన్న ఇసుక తిన్నె మీద నిద్రపోయాడు. మరునాడు గోకులాష్టమి, 1896 ఆగస్టు 31వ తేదీ. ఇంకా 20 మైళ్ళు పోవాలి. ఆకలి అవుతుంది. డస్సిపోయి ఉంది. వీధిలో తిరుగుతుంటే ఒక ఇంటి తలుపు తెరచి ఉంది. ఆ ఇంటికి పోయి వెంకట్రామన్ అడిగాడు. ఇంటి యజమాని ఎత్తు కృష్ణ భాగవతార్. కృష్ణాష్టమి రోజున సాక్షాత్తు బాలకృష్ణుడే తమ ఇంటికి వచ్చినట్టుగా భావించి ఆకలిగొని దీనంగా ఉన్న బాలునికి ఎంతో వాత్సల్యంగా కడుపు నిండా విందు భోజనం పెట్టారు. అక్కడి నుండి మళ్ళీ ప్రయాణం సాగించాలి. డబ్బు లేదు. వెంకట్రామన్ తన చెవులకున్న బంగారు పోగులను తీసి భాగవతార్ చేతిలో పెట్టి తాకట్టుపై 4 రూపాయలు ఇమ్మని అడిగాడు. భాగవతార్ పరిశీలించి అవి కనీసం 20 రూపాయలు చేస్తాయి అని భావించి వెంకట్రామన్ అడిగిన 4 రూపాయలు ఇచ్చాడు. డబ్బులు తిరిగి ఇచ్చి తాకట్టు విడిపించుకునేందుకు తన ఇంటి చిరునామా కూడా వ్రాసి ఇచ్చాడు. కృష్ణునికి రాత్రి నైవేద్యం పెట్టేందుకు ఉంచిన భక్ష్యములను మూటకట్టి వెంకట్రామన్కు ఆ గృహిణి ఇచ్చింది. వెంకట్రామన్ భక్ష్యముల మూటతో స్టేషన్కు బయలుదేరారు. భాగవతారు రాసి ఇచ్చిన విలాసపు చీటీని వీధి మలుపు తిరగగానే తాకట్టు వద్దు, ఏ కట్టు వద్దు అని భావించి చింపివేశాడు. వెంకట్రామన్ కీలూరులో తెల్లవారుజామున రైలెక్కి తిరువెన్నామలై చేరుకున్నాడు. అరుణాచలేశ్వర దేవాలయానికి లేడి నడకలతో పరిగెత్తాడు. ఆ సమయంలో దేవాలయం తలుపులు అన్నీ తెరిచి ఉన్నాయి. విచిత్రంగా లోపల ఎవ్వరూ లేరు. వెంకట్రామన్ తిన్నగా గర్భగుడిలోకి ప్రవేశించి అప్పా, నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అని తన్ను తాను సమర్పించుకున్నాడు. వెంకట్రామన్ హృదయం పరవశించింది. ఆనందం వెల్లివిరిసి ఆనంద బాష్పాలు రాలాయి. ఈ విధంగా అతని యాత్ర ముగిసింది. అన్వేషణ ఫలించింది. తుఫానులో చిక్కుకున్న పడవ సురక్షితంగా తీరానికి చేరినట్టయింది. ఇక ఆలస్యం చేయకుండా వెంకట్రామన్ సన్యాస చిహ్నములను ధరించడం మొదలుపెట్టాడు. అనగా పూర్వజీవిత చిహ్నాలను వదిలివేయసాగాడు. ముందుగా భాగవతారింట్లో తనకిచ్చిన భక్ష్యముల పొట్లాని ఊరిలోని అయ్యంగులం కోనేటిలో విసిరివేశాడు. ఒక మంగలి అతని జుట్టును తీసివేసి శిరోముండనం కావించాడు. వెంకట్రామన్ తన దుస్తులను చించి ఒక పేలికను గోచిగా పెట్టుకున్నాడు. మిగిలిన గుడ్డలు, డబ్బులు కోనేటికి తూర్పున ఉన్న తోటలో పారవేశాడు. జందమును వదిలివేశాడు. సాయంకాలానికి అరుణాచలేశ్వర దేవాలయానికి వస్తుంటే వర్షము వచ్చి పూర్తిగా తడిసిపోయినందున స్నానము కూడా చేసినట్టయింది. సన్యాస దీక్ష పూర్తి అయింది అన్నట్టు. వెంకట్రామన్ నేరుగా గుడికిపోయి 1000 స్తంభాల మంటపం చేరి తపో నిష్టలో ఉండసాగాడు. అంత చిన్న వయస్సులో అతడలా ఉండటం చూసి చుట్టూ ఉన్న వారికి విచిత్రంగా తోచింది. అల్లరి పిల్లలు అతని చుట్టూ చేరి గోల చేయసాగారు. వారి నుండి తప్పించుకోవడం కోసం అతను గుడిలోపల ఉన్న పాతాళలింగమనే భూగృహంలో చేరాడు. అక్కడ కొన్నాళ్ళు ధ్యానమగ్నుడై ఉండగా ఎన్నో కీటకములు అతని తొడక్రింది భాగంన కరిచి పుండ్లు చేశాయి. నెత్తురు, చీము వాటి నుండి కారేది. అక్కడికి కూడా తుంటరిముక వచ్చి రాళ్ళు, చిల్ల పెంకులు విసిరి బాధింపసాగింది. అప్పుడు అరుణాచలంలోనే ఉండే శేషాద్రిస్వామి అనేవారు మరికొందరు సహాయంతో వెంకట్రామన్కు వేగాళ్ల మండపంనకు వెనుక ఉన్న పూదోటలోనికి తీసుకొని వెళ్ళి కాపాడారు.
వెంకట్రామన్ను మొదట బ్రాహ్మణ పరదేశి అని, తరువాత బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు. బ్రాహ్మణ స్వామిని కాపాడుతూ అక్కడి అర్చకులే కొన్నాళ్ళు ఉమాభిషిక్త క్షీరాన్ని ఇచ్చారు. తరువాత అక్కడి సాధువులు భిక్షాన్నంను తెచ్చిపెట్టేవారు. నిరంతరం తీవ్రమైన ఆత్మనిష్టలో మౌనంగా ఉన్న బ్రాహ్మణ స్వామి క్రమంగా అనేకుల దృష్టిని ఆకర్షించాడు. అతని పట్ల శ్రద్ధ, భక్తి పెంచుకున్న వారెందరో బాలస్వామిని సేవించాలని ప్రయత్నించినా అతనికి ఇవేవి పట్టేవి కాదు. అతను మౌనంగా ఉండేవాడు, ఎవరితోనూ మాట్లాడేవాడు కూడా కాదు. కఠోర తపోనిష్టలో బ్రాహ్మణస్వామి ఈ విధంగా 6 నెలలు ఉన్న తర్వాత అన్నామలై తమ్మిరాన్ అనే భక్తుడు ఆయనను తిరువన్నామలైకి దగ్గరలో ఉన్న గురుమూర్తములో ఉండవలసిందని ప్రార్థించాడు. స్వామి అక్కడ 18 నెలల పాటు సమాధి స్థితిలో ఉన్నాడు. తర్వాత గురుమూర్తము చెంతనే ఉన్న మామిడి తోటలో 6 నెలలు ఉన్నాడు. గురుమూర్తమున ఉన్న కాలంలో స్వామి బాహ్యస్మృతి లేకుండా ఆత్మలో మునిగి ఉండేవాడు. కఠోర తపస్సు చూసి ఆకర్షితులై జనులు వచ్చి చూసేవారు, భిక్ష తెచ్చేవారు. స్వామి తీసుకునేది స్వల్పమే. తెచ్చిన పదార్థమంతటినీ కలిపి ద్రవముగా చేసి స్వామి కళ్ళు తెరిచినప్పుడు సేవకుడు 1 లోటా ఇచ్చేవాడు. గురుమూర్తంలో చేరిన 2 నెలలకే పళనిస్వామి అను పరిచారకుడు చేరి స్వామికి సేవ చేయసాగాడు. మామిడి తోటలో ఉండగా స్వామి పినతండ్రి నెల్లి అప్పయ్యరు వచ్చాడు. వెంకట్రామన్ ఇల్లు విడిచి వెళ్ళిన తరువాత ఎలాగో ఆచూకీ తెలిసి స్వామి తల్లి అలగమ్మ పంపగా ఆయన వచ్చారు. తన కుమారుని వెంట పెట్టుకుని రమ్మని తల్లి చెప్పింది. నెల్లి అప్పయ్యర్ స్వామిని తిరిగి రమ్మని కోరినా స్వామి ఉదాసీనంగా మౌనంగా ఉండి బదులు చెప్పలేదు. 5-6 రోజులుండి నెల్లి అప్పయ్యర్ నిరాశతో వెనుతిరిగిపోయి అలగమ్మాలకు జరిగింది చెప్పాడు. అలగమ్మాల్ పుత్రుని మీద మమకారంతో తానే ప్రయాణమై తిరువన్నామలైకి వచ్చింది. ఆమె వచ్చే సమయానికి స్వామి తిరువన్నామలైలోనే పవలకొండ్రు అనే గుట్ట మీద ఉన్నాడు. కొడుకును చూడగానే తల్లి బావురమని ఏడ్చింది. కొడుకు గడ్డము పట్టుకుని ఇంటికి రమ్మన్నది. స్వామి పలుకలేదు, చెలింపలేదు, రాయివలే ఉండిపోయాడు. తల్లి భావోద్వేగాన్ని, పుత్రుని నిర్మోహత్వాన్ని చూడలేక చుట్టూ ఉన్నవారిలో ఒకరు, స్వామి, అమ్మగారు అలా విలపిస్తున్నారే, ప్రార్థిస్తున్నారే, బదులు చెప్పరాదా? మౌనంగానే ఉండదలుచుకుంటే ఈ కాగితం మీద వ్రాసి చెప్పండి అన్నాడు. స్వామికి ఈ సలహా నచ్చింది. ఒక కాగితం మీద ఇలా వ్రాసి ఇచ్చాడు. కర్త వారి వారి ప్రారబ్ధానుసారం జీవులను ఆడిస్తాడు. జరగనిది ఎవరెంత ప్రయత్నించినా జరగదు. జరిగేది ఎవరెంత అడ్డుపెట్టినా జరిగే తీరుతుంది. ఇది సత్యము. కాబట్టి మౌనంగా ఉండటమే మంచిది. ఇదే స్వామి మొట్టమొదటి ఉపదేశం అని చెప్పవచ్చు. పుత్రుని మాటలకు అలగమ్మాల్ ఇంకా నిరాశకు, నిస్పృహకు లోనే బరువెక్కిన గుండెతో వెనుతిరిగింది. ఇట్లు ఉగ్రదీక్షలో ఉన్న స్వామి ఎప్పుడూ 1-2 మాటలు సేవకుడైన పళనిస్వామితో మాట్లాడేవాడు. పవలకొండ్రును వీడి అరుణాచలం కొండపైకి వెళ్లి 1900 సంవత్సరం నుండి స్వామి విరూపాక్ష గుహలో నివాసముండసాగాడు. ఆయన సహజ స్థితిలో ఆత్మనిష్టలో ఉండేవాడు. చూసేవారు ఆయన తపస్సు చేస్తున్నాడని భావించేవారు. క్రమంగా స్వామిని చూడటానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ మంది అనేక బాధలతో వచ్చేవారే. బ్రాహ్మణ స్వామి వద్ద శాంతిని పొందే నిమిత్తం వేచి ఉండేవారు. మరికొందరు తత్వజ్ఞానం తెలుసుకునే జిజ్ఞాసతో వచ్చేవారు. మామిడి తోపులోనూ ఇప్పుడు విరూపాక్ష గుహలోనూ స్వామికి వేదాంత గ్రంథములను పరిశీలించే అవకాశం ఏర్పడింది. వానిని చదివినప్పుడు తాను పొందిన అనుభవమును గురువే అందులో చెప్పారని స్వామికి తోచేది. స్వామి మౌన సన్నిధిలో అందరికీ ఉపశాంతి లభించేది. వారి సమస్యలకు జవాబు స్ఫురించేది. వారి ఆధ్యాత్మిక సంశయములు తొలగిపోయేవి. విరూపాక్ష గుహకు వచ్చే జనులు క్రమంగా ఎక్కువై సాగారు. వచ్చేవారిలో ఎచ్చమ్మాలనే భక్తురాలు ఒక ఆమె. ఆమె జీవితమంతా దుఃఖమయమే. కొడుకు, కూతురు, భర్త వరుసగా మరణించారు. పెళ్లి నిశ్చయించిన చిన్న కుమార్తె కూడా గతించింది. ఆమెకు ఎవరో బ్రాహ్మణ స్వామిని దర్శించుకోమని చెప్పారు. ఆమె విరూపాక్ష గుహలో ఉన్న స్వామిని దర్శించుకున్నది. ఆమెకు స్వామి సన్నిధిలో ఎనలేని శాంతి లభించింది. ఆమె తన దుఃఖాన్ని మరచిపోయింది. శేష జీవితం యావత్తు ఆమెకు రమణుని సేవలోనే గడిచింది. నిత్యము ఆమె స్వామికి ఆహారం తెచ్చిపెట్టే బాధ్యత తీసుకున్నది. 1907 సంవత్సరంలో స్వామి విరూపాక్ష గుహలో ఉండగా సంస్కృతంలో ఉద్దండ పండితులైన గణపతి శాస్త్రి తిరుమన్నామలై వచ్చాడు. ఆయనకు అప్పటికే కావ్యకంఠ అనే బిరుదు ఉన్నది. గణపతి ముని అని ఆయన ప్రసిద్ధికెక్కినవాడు. ఆయన మహాతపశ్శాలి, వరప్రసాది, మహాకవి. బ్రాహ్మణ స్వామిలో గల అద్భుత ఆకర్షణకు లోనై గణపతి ముని స్వయంగా వచ్చి స్వామిని దర్శించుకున్నాడు. గణపతి మునికి అపూర్వమైన అనుభూతి కలిగింది.
ప్రచండమైన వేడిమితో ఉన్న మధ్యాహ్నపు సూర్యుని చూసినట్టుగా ఉంది. భావోద్వేగంతో గణపతి ముని స్వామికి సాష్టాంగ నమస్కారములు చేసి వారి 2 కాళ్ళు పట్టుకొని గద్గద స్వరంతో ఇలా ప్రార్థించాడు. స్వామి, చదవవలసిందంతా చదివాను. వేదాంత శాస్త్రము సర్వము అధ్యయనం చేశాను. ఎంతో మంత్రజపం చేశాను. కానీ ఇప్పటిదాకా నాకు తపస్సు అంటే ఏంటో తెలియదు. తెలియజేయ ప్రార్థన. బ్రాహ్మణస్వామి స్థిర దృష్టితో గణపతిని చూసి ఆగి ఇలా జవాబు చెప్పారు. నేను అనే భావన ఎక్కడి నుండి వస్తుందో పరిశీలిస్తే మనస్సు అందే లీనమవుతుంది. అదే తపస్సు. మంత్రజపం చేసే సమయంలో మంత్రనాదం ఎక్కడి నుండి వస్తుందో గమనిస్తే మనస్సు అందే లీనమవుతుంది. అదే తపస్సు. గణపతి మునికి సందేహం తీరిపోయింది. స్వామి బోధతో అమృతాన్ని తాగినట్లు అయింది. అప్పట్నుండి బ్రాహ్మణ స్వామిని భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పిలవాలని తమ శిష్యులను ఆదేశించారు. స్వామికి ఆ పేరే జగద్విఖ్యాతమైంది. శ్రీ రమణ మహర్షి బోధనలను గణపతి ముని శ్రీ రమణ గీత అనే గ్రంథంగా వ్రాశారు. మహర్షిని స్తుతిస్తూ స్తోత్రాలు కూడా రాశారు. కొంతకాలం గడిచిన తర్వాత అలఘమ్మాళ్ పెద్ద కుమారుడు నాగస్వామి చనిపోయాడు. అలఘమ్మాళ్ ఆధారం కరువైంది. ఆమె 1914లో తిరువన్నామలైకు వచ్చి కుమారుని దగ్గర ఉండసాగింది. తరువాత 1917లో ఆమె చిన్న కుమారుడైన నాగసుందరం కూడా వచ్చి మహర్షి సేవలో ఉండిపోయాడు. అలఘమ్మాళ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ జ్వరం బారిన పడింది. 3 వారాలు జ్వరం పీడించింది. శ్రీ రమణులు తల్లికి దగ్గరే ఉండి అన్ని విధాలా పరిచర్యలు చేశారు. జ్వర ప్రకోపం వల్ల సంధి లక్షణాలు కనిపించగా శ్రీ రమణులు అరుణాచలుణ్ణి 4 శ్లోకములలో కీర్తించి తల్లి జ్వరమును కుదుర్చవలసిందని ప్రార్థించాడు. దైవానుగ్రహం వల్ల అలఘమ్మాళ్ ఆరోగ్యం బాగుపడింది. ఆమె తన శేష జీవితాన్ని కుమారుని చెంతనే గడపాలని నిశ్చయించుకున్నది. రమణుడేమంటాడో, ఎంతైనా తల్లి తల్లే కదా. ఎలాగైతేనేమి రమణ మహర్షుల అనుభూతి లభించింది. క్రమంగా ఆమె వంట కూడా చేయడం ఆరంభించింది. రమణ భగవాన్ తమ్ముడు నాగసుందరం వైరాగ్యంతో కాషాయాంబరాలు ధరించి నిరంజనానంద స్వామి అనే పేరును స్వీకరించి ఆశ్రమ నిర్వహణలో పాలుపంచుకోసాగాడు. ఆయనను ఆశ్రమవాసులంతా చిన్నస్వామి అని పిలిచేవారు. విరూపాక్ష గుహ నుండి మహర్షి 1916లో కొండకు ఎగువ నిర్మించబడిన స్కందాశ్రమానికి వెళ్ళి ఉండసాగాడు. స్కందాశ్రమంలో ఉండగా 1922 సంవత్సరంలో తల్లి అలఘమ్మ నిర్యాణం చెందింది. శ్రీ రమణ మహర్షి 1922లో స్కందాశ్రమం నుండి కొండ దిగువన తల్లి సమాధి వద్దకు వచ్చి ఉండిపోయారు. తల్లి సమాధిపై ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మాతృభూతేశ్వర లింగముగా పేరు పెట్టారు. సమాధి ఎదుట మొదట చిన్న కుటీరమును నిర్మించారు. తరువాత క్రమంగా రమణాశ్రమ నిర్మాణము జరిగింది. ఆశ్రమంలో శ్రీ రమణుల చింతకు భక్తులు ఎక్కువగా రాసాగారు. కొందరు ఆశ్రమంలో రమణులను సేవించుకుంటూ ఉండేవారు. నిరంజనానంద స్వామి త్వరలోనే ఆశ్రమవాసుల అభిమానాన్ని చూరగొన్నారు. క్రమంగా ఆశ్రమంలో ఉండేవారి సంఖ్య పెరిగింది. రమణాశ్రమంలో నూతన భవనములు నిర్మించబడ్డాయి. ఆశ్రమం అచిర కాలంలోనే ఎంతో వృద్ధి అయింది. దేశ విదేశాల నుంచి జిజ్ఞాసుతో వచ్చే ఆగంతకుల సంఖ్య ఎక్కువ సాగింది. శ్రీ రమణుల సన్నిధిలో ఎందరికో సంశయాలు తీరి ఆధ్యాత్మిక మార్గంలో మార్గదర్శనం లభించేది. శ్రీ రమణాశ్రమం ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది. పాశ్చాత్య భక్తగణంలో మొదట వచ్చినవాడు F.H. హంఫ్రీస్ తమిళనాడులోని వేలూరుకు అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్గా నియుక్తుడై వచ్చాడు. అతనికి ఆధ్యాత్మికత విషయాల పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. రమణ మహర్షిని విరూపాక్ష గుహలో ఉండగానే సందర్శించి అనేక విషయాలపై ప్రశ్నించి సందేహాలు తీర్చుకున్నాడు. మహర్షికి శిష్యుడై శాంతిని పొందాడు. మహర్షి ఉపదేశాలను, వారితో జరిగిన తన సంభాషణములను గురించి హంఫ్రీను ఇంగ్లాండ్లోని ఒక స్నేహితురాలికి వ్రాయగా ఆమె వానిని వ్యాసాలుగా వ్రాసి ఇంటర్నేషనల్ సైకిక్ గజెట్ అను పత్రికలో ప్రకటించింది. తరువాత ఆ వ్యాసాలు అన్ని భాషల్లోనికి అనువదించబడ్డాయి. వాని వల్ల విదేశీయులు ఎందరో ప్రభావితులైనారు. ఆ విధంగా పాశ్చాత్య దేశాలలో మహర్షి బోధనలకు విస్తృత ప్రచారం జరిగింది. మహర్షి ఆశ్రమంలో శాంతముగా మౌనముగా కూర్చొని ఉండేవారు. వారి చిరునవ్వు అత్యంత మనోహరంగా ఉండేది. ఆ చిరునవ్వు యొక్క అందాన్ని ప్రపంచంలో మరే వస్తువు యొక్క సౌందర్యంతోనూ పోల్చలేం. వారి మౌన సన్నిధిలో గడిపిన కొన్ని క్షణాల్లోనే మధురమైన ఆధ్యాత్మిక అనుభూతి సిద్ధించేది. రమణాశ్రయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. ఆశ్రమంలో డబ్బు ఉండకపోతుందా అని 1924వ సంవత్సరంలో కొందరు దొంగలు దోపిడీకి వచ్చారు. కానీ ఆశ్రమంలో వారికి ఒక మంగలి కత్తి, కొన్ని పండ్లు, కొద్దిగా బియ్యము, 6 రూపాయలు మాత్రమే దొరికాయి. వారికి ఆశాభంగమైంది. నీ డబ్బెక్కడా అని అరుస్తూ ఒకరు మహర్షి ఎడమ తొడపై కర్రతో కొట్టగా తొడ వాచిపోయింది.
శిష్యులు పారిపోతున్న దొంగల వెంటపడిపోగా మహర్షి, మనం మన సాధుధర్మాన్ని వీడరాదు అని చెప్పి వారించారు. పండ్ల నడుమ నాలిక పడితే పండ్లూడగొట్టుకుంటామా అని అన్నారు. మిగిలిన వారితో పాటు దొంగలు కూడా తమను కూడా బాగానే పూజించారు అని చెప్పారు. తర్వాత పోలీసులు దొంగలను పట్టుకున్నారు. విచారణ జరిగింది. దొంగలకు జైలు శిక్ష పడింది. రమణ మహర్షి అపార కరుణామూర్తి. ఇతరుల కష్టాలను చూసినప్పుడు వారు ద్రవించిపోయేవారు. దుఃఖిస్తున్న వారిని చూసి తాము దుఃఖాశ్రువులు కార్చేవారు. వారిని దర్శింపవచ్చిన వారిని ప్రథమ దర్శనంలోనే పితృబాంధవునిగా గోచరించేవారు. వారి కరుణ, వారి ప్రేమ మానవులకే పరిమితం కాలేదు. పశు పక్ష్యాదులకు, చరాచర కోటి అంతటికీ వారి ప్రేమానురాగాలు లభించేవి. రమణాశ్రయం ప్రాచీన ఋష్యాశ్రమాలను గుర్తుకు తెచ్చేది. కోతులు, కుక్కలు, పక్షులు, ఆవులు, నెమళ్ళు, ఉడతలు, పాములు ఇలా అన్నీ ఆశ్రమవాసులే. అన్నీ రమణ భగవానుకు ఆత్మీయములే. జంతువులను ఉద్దేశించి చెప్పేటప్పుడు భగవాన్ ఎప్పుడూ అది అవి అనేవారు కాదు. వాడు ఆమె అనే వ్యవహారం. పిల్లలకు అన్నం పెట్టారా అంటే కుక్కలను గురించి, లక్ష్మికి ఆహారం ఇవ్వండి అంటే ఆవుకు, గోవు లక్ష్మి అంటే రమణులకు, ఆశ్రమవాసులకు ఎంతో ప్రీతి. ఆమెకు రమణుల దగ్గర చనువు కూడా చాలా ఎక్కువ. భోజన సమయంలో ముందు కుక్కలకు, కోతులకు, వచ్చిన బిచ్చగాండ్రకు, అటు తర్వాత భక్తులకు ఆశ్రమంలోని నియమం ఇది. ఆశ్రమంలోని జంతువులకు ఆహారము, స్నానము, శయనము, వ్యాధి సమయమున ఉపచారము, మరణ సమయమున చరమక్రియలు, ప్రసవ సమయమున ఉత్సవములు అన్నీ ఉండేవి. రమణ మహర్షి తనువును చాలించే వరకు అరుణాచలాన్ని వీడిపోలేదు. 54 సంవత్సరములు వారు అక్కడే ఆశ్రమంలోనే కదలక ఉన్నారు. ఆశ్రమ జీవనం ప్రశాంతంగా, ఆనందంగా ఉండేది. ఎంతోమంది ఆగంతకులు వచ్చి వారి మౌన సన్నిధిలో కూర్చొని మనశ్శాంతిని పొందేవారు. రమణుల సోదరుడు నిరంజనానంద స్వామి ఆశ్రమానికి సర్వాధికారిగా ఉండి ఆశ్రమంలో భోజనము, నివాసము, పరిచర్యలు మొదలైన వ్యవస్థలన్నిటినీ సమర్థవంతంగా నిర్వహించేవారు. ఆశ్రమంలో అనేక విభాగాలు చేయబడ్డాయి. మాతృభూతేశ్వరాలయం, ధ్యాన మందిరం అంటే రమణులు ఆసీనులై ఉండేవారు. వీనితో పాటు గోశాల, వేద పాఠశాల, ప్రచురణ విభాగం, భోజనశాల ముఖ్యమైనవి. శ్రీ రమణులు ఆశ్రమ కార్యక్రమాలలో పాలు పంచుకునేవారు. మొదట్లో వంటశాలలో కూడా పనిచేసేవారు. గ్రంథ ముద్రణ సమయంలో ప్రూఫ్లు కూడా వారు చూసేవారు. శ్రీ రమణులు అరుణాచలం చుట్టూ 1926 వరకు ప్రదక్షిణం చేస్తుండేవారు. వారానికి 2 సార్లు లేక ఒకసారి, కనీసం నెలకొకసారి వెళ్ళేవారు. ప్రదక్షిణానికి రమణుల వెంట ఆశ్రమవాసులంతా తరలి వెళ్ళేవారు. అరుణగిరి ప్రదక్షిణాన్ని మించిన తపస్సు లేదని అరుణాచల మహత్యంలో చెప్పబడిన మాట. అది సంచార సమాధి. కొండపైన గల వివిధ ఔషధుల నుండి వచ్చే గాలి శ్వాసకోశాలకు మంచిది. ప్రదక్షిణం వల్ల ఆరోగ్యము, ఆధ్యాత్మిక జ్ఞానము లభిస్తాయని మహర్షి చెప్పేవారు. ఆశ్రమంలో పూల తోటలున్నాయి. కూరగాయ మొక్కలను పెంచేవారు. మహర్షి ఏ వస్తువును వృధా చేయనిచ్చేవారు కాదు. కూరగాయల తొక్కలు, తోటకూర కాడలు, పూజ నుండి తొలగించిన పూలు అన్నింటినీ వినియోగం చేసేవారు. మహర్షి ఆశ్రమంలో అందరితో కలిసి కూర్చొని భోజనం చేసేవారు. తమకు ఎట్టి ప్రత్యేకతను అంగీకరించేవారు కానే కాదు. ప్రత్యేక సదుపాయాలు ఇష్టపడేవారు కాదు. మహర్షి గాయపడిన కోతులకు, కుక్కలకు స్వయంగా శుశ్రూష చేసేవారు. గోవు లక్ష్మి మరణించినప్పుడు ప్రక్కనే కూర్చొని కన్నీరు కార్చారు. కొండపై ఉండగా ఒకసారి పెద్ద పాము వారి పాదం మీదుగా ప్రాకుతూ వెళ్ళింది. భయమేమీ కలగలేదు, కానీ ఏదో కాలికి చల్లగా తగిలి వెళ్ళినట్లుంది అన్నారు. శ్రీ రమణులు ఉపన్యాసముల ద్వారానో గ్రంథాల ద్వారానో ఉపదేశించలేదు. వారిది ప్రధానంగా దక్షిణామూర్తి వలె మౌనోపదేశం. ఎవరైనా జిజ్ఞాసతో ప్రశ్నిస్తే అత్యంత క్లుప్తంగా సందేహాలు తీర్చేవారు. ఎక్కువ కాలం మౌనమే. ఆత్మజ్ఞానం పొందేందుకు నేనెవడను అనే ప్రశ్నతో చేసే విచారణ అత్యంత ముఖ్యమైనదని వారు బోధించారు. ఆత్మచింతనతో పాటు శరణాగతి ద్వారా కూడా ముక్తి పొందవచ్చునని వారు చెప్పారు. ఆశ్రమంలో కులము, వర్ణము, మతము, దేశము వీని పేరిట భేద భావాలకు ఎట్టితావూ లేదు. ఆశ్రమం తలుపులు ఎల్లవెల్లలా తెరచి ఉండేవి. ఆశ్రమంలో ఎవరి ప్రవేశానికి నిషేధం లేదు. సకల జీవులు ఆత్మస్వరూపులే అని మహర్షి బోధించేవారు. రమణ మహర్షి గ్రంథాలు ఏవీ ఎక్కువగా వ్రాయలేదు. ఏవైనా వ్రాస్తే అవి మురుగనార్ మొదలైన భక్తుల ప్రేరణతో భక్తుల కొరకు వ్రాసినవే. వానిలో అరుణాచల స్తుతి పంచకము, ఉపదేశసారము, ఉన్నది నలువిధి అతి ముఖ్యమైనవి. వారి రచనలు ప్రధానంగా తమిళ భాషలోనే ఉన్న ఉపదేశ సారమున తెలుగులోనూ, సంస్కృతంలోనూ, మలయాళంలోనూ కూడా వ్రాశారు. ఉన్నది నలువదిని తెలుగు వచనంలో వ్రాశారు. కొన్ని అద్వైత తత్వ బోధకములైన వేదాంత గ్రంథములను తమిళంలోకి అనువదించారు కూడా.
రమణ బోధలు ప్రధానంగా శ్రీ రమణాష్టమ లేఖలు, ట్యాక్స్, డే బై డే విత్ భగవాన్, గురువాచక కోవై మొదలైన గ్రంథాలలో వివరించబడ్డాయి. శ్రీ రమణులు అరుణాచలంలో ఉన్న 54 సంవత్సరముల సుదీర్ఘకాలంలో ప్రపంచం నలుమూలల నుండి జిజ్ఞాసులు వచ్చి వారి సన్నిధిలో శాంతిని పొంది ఆత్మనిష్ట అంటే ఏమిటో తెలుసుకున్నారు. వారిలో మైసూరు మహారాజా, తిరువాన్కూర్ మహారాజా వంటి మహారాజులు, పూరీ శంకరాచార్య వంటి పీఠాధిపతులు, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి తత్వవేత్తలు, రాజేంద్ర ప్రసాద్ వంటి రాజకీయ నాయకులు, సాధువులు, సన్యాసులు ఇలా ఎందరో ఉన్నారు. మురుగనార్, గణపతి ముని, సూరి నాగమ్మ, హంఫ్రీసు, పాల్ బ్రంటన్, చాడ్విక్ మొదలైన దేశ విదేశీయ భక్తులెందరో శ్రీ రమణుల చరణ సన్నిధిలో ఉండి వారిని సేవించి ధన్యులైనారు. 1948వ సంవత్సరంలో శ్రీ రమణ మహర్షి ఎడమ చేతి మీద చిన్న పుండు కనిపించి అది పెరిగి రాచపుండు అయింది. వైద్యులు దానిని సార్కోమాగా నిర్ణయించి ఎన్నో వైద్యాలు చేశారు. శస్త్రచికిత్స ద్వారా ఆ గడ్డను తొలగించారు. మత్తు లేకుండానే మహర్షి ఆపరేషన్ చేయించుకుని శరీరంతో ఎట్టి సంబంధము లేని ఆత్మస్థితికి తార్కాణముగా నిలిచారు. కొద్ది రోజుల తర్వాత మరల అదే చోట గడ్డ పుట్టుకొని వచ్చింది. ఆ గడ్డను పరీక్షించి డాక్టర్లు భగవాన్ సజీవంగా ఉండాలంటే ఎడమ చేతిని తీసివేయాలి అన్నారు. మహర్షి దానికి అంగీకరించక శస్త్రచికిత్స అవసరం లేదు, తలకి రోగం వస్తే తలకాయ తీసివేస్తారా అని అడిగారు. ఈ శరీరమే ఒక వ్యాధి, ఈ వ్యాధికి మరో వ్యాధి వచ్చింది, దాని త్రోవన దానిని ఉండనివ్వండి అన్నారు. కానీ డాక్టర్లు మరోసారి ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రయోజనం లేకపోయింది. పుండు మరింతగా పెరిగింది. అయినా శ్రీ రమణుల ముఖంలో ఎట్టి బాధ కనిపించేది కాదు. వారు యథాక్రమంగా ప్రసన్న వదనులై భక్తులకు దర్శనం ప్రసాదించేవారు. శరీర బాధను తమ బాధ కాదని, ఆ శరీరం ఎవరి శరీరమో అన్నట్టుగా వ్యవహరించిన మహర్షి ఆత్మస్థితిని చూసి అందరూ ఆశ్చర్యచకితులైనవారు. డాక్టర్లు సైతం ఎవరూ భరింపజాలని ఆ బాధను భగవాన్ ఎలా సహింపగలిగారో అని నివ్వెరపోయారు. తమ కొరకు విలపించే భక్తులకు తాను కాని దేహమును గూర్చి విచారించడమెందుకు, తాను ఎప్పుడూ ఆత్మయే అని శ్రీ రమణులు చెప్పారు. వారికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిన భక్తులు ఎందరో సుదూర ప్రాంతాల నుండి కూడా రాసాగారు. అందరికీ భగవాన్ నేనెక్కడికి పోతాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పారు. చివరికి భగవాన్ శ్రీ రమణ మహర్షి 1950వ సంవత్సరము ఏప్రిల్ 14వ తేదీ నాడు అనగా 71వ ఏడు జరుగుతుండగా రాత్రి 8:47 దేహమును త్యజించారు. ఆ క్షణంలోనే ఆకాశంలో ఒక జ్యోతి అద్భుత కాంతులు విరజిమ్ముతూ ఈశాన్యముగా పయనించి అరుణగిరి శిఖరములో విలీనమైంది. వారి పార్థివ శరీరాన్ని తల్లి సమాధి మాతృ భూతేశ్వరలింగము చెంతనే సమాధి చేశారు. సమాధిపై లింగాన్ని ప్రతిష్ఠించారు. శ్రీ రమణేశ్వర మనోలింగముగా దానిని భక్తులు పూజిస్తారు. అట్లే అరుణగిరి రూపంగా కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ రమణ గీతలో సంఘ విద్య అనే అధ్యాయంలో భగవాన్ శ్రీ రమణులు వ్యక్తి సమాజమునకు గల సంబంధమును గురించి, సమాజ శ్రేయస్సు కోసం వ్యక్తులు అవలంబించవలసిన ధర్మమును గురించి ఇలా చెప్పారు. వ్యక్తులు సమాజమునకు అవయవముల వంటి వారు. సమాజ శ్రేయస్సుకై పాటుపడే వ్యక్తులు ఉన్నతిని పొందుతారు. వ్యక్తి యొక్క మనశ్శుద్ధి కొరకు శాంతి, సమాజాభివృద్ధి కొరకు శక్తి కావాలి. సంఘ జీవితంలో సమత్వము, సౌభ్రాత్వము నెలకొల్పి అనగా అందరూ అన్యోన్యముగా సోదర భావంతో జీవిస్తే వ్యక్తిగతముగా శాంతి లభిస్తోంది. సమాజములో సుఖశాంతులు నెలకొంటాయి. వసుధైక కుటుంబం భావన వెల్లివిరుస్తుంది. విన్నారు కదా శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారి జీవితం మన కోసం. వారి జీవితంలోని అనేక అనుభవాలను మనం పూర్తి స్థాయిలో స్ఫురించాలంటే చాలా సమయం పడుతుంది. కాకపోతే దానిలోని కొన్ని ముఖ్యమైన విషయాలను శ్రీ భారతి పుస్తకమాల దీని రచన శంసా ఐతాల గారు చేశారు. అయితే అనువాదం భీమసేన్ గారు, పరిష్కరణ దోనిపూడి వెంకయ్య గారు, ప్రధాన సంపాదకులు ఎల్ఎస్ శేషగిరిరావు గారు. అయితే ఈ పుస్తకాన్ని మనం భారతి పుస్తకమాల నుంచి తీసుకున్నాము. ఈ పుస్తకం ఎవరికైనా అందించాలన్నా, మీరు పూర్తిగా చదువుకోవాలన్నా కూడా మేము దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాం. దయచేసి మీరు కొనుక్కోండి. ఇటువంటి మహనీయుల జీవితాలని మీరు తెలుసుకోండి, 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి. స్వస్తి.